హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక బడ్జెట్ TWS బడ్స్ అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది బోట్ సబ్ బ్రాండ్ DEFY వాళ్ళు తీసుకొచ్చిన DEFY Gravity Pro TWS బడ్స్ అనమాట. 1300 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు. సో ఈ బడ్జెట్లో చాలా వరకు ఫీచర్స్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ డ్రైవర్స్ కావచ్చు, మంచి బేస్ క్వాలిటీ కావచ్చు, అలాగే ENC సపోర్ట్ కావచ్చు, లో లేటెన్సీ గేమింగ్ మోడ్ కావచ్చు, ఇలాంటి చాలా వరకు ఫీచర్స్ వీళ్ళు ఈ పట్ల బడ్జెట్లో ఆఫర్ చేస్తున్నారు. IPX4 లాంటివి కూడా దీంట్లో వీళ్ళు ఇస్తున్నారు. సో ఇవన్నీ ఈ ఫీచర్లు ఈ పర్టికులర్ 1300 రూపాయల బడ్జెట్లో బాగున్నాయా లేవా అనేది ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. బాక్స్ పైన మీకు DEFY Gravity Pro అని రాస్తుంది. 10 minutes = 3 hours పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా దీంట్లో ఉందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బ్లూటూత్ 5.3 అలాగే 25 hours పాటు బ్యాటరీ లైఫ్ విత్ కేసు, అలాగే మీకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, IPX4 అని ఉంది. అలాగే ఒకవైపు మీకు మంచి క్వాలిటీ డ్రైవర్స్ అని రాశారు. అలాగే క్విక్ పేర్ ఫాస్ట్ పేరింగ్ టెక్నాలజీ ఉంది. 4 mics ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి. నాయిస్ క్యాన్సిలేషన్ కోసం ఒకటి ఉంటుంది. అలాగే లో లేటెన్సీ మోడ్ అని ఇలాంటివి మనకి మెన్షన్ చేస్తారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మీకు స్లైడింగ్ కేస్ ఉంటుంది. దీంట్లో మీకు TWS బడ్స్ ఉంటాయి. మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ కేస్ క్వాలిటీ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. స్లైడింగ్ కేస్ ఇంతకుముందు మనం చాలా వరకు చూసినాం, ఇలాంటి స్లైడింగ్ కేసెస్ చాలా వరకు ఇలాంటి మనం చూసినాం. సో అలాగే ఉంది. లోపల మీకు మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ పోర్ట్స్, అలాగే మనకి 2 ప్లాస్టిక్తో తయారు చేసిన TWS బడ్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా టోటల్గా ప్లాస్టిక్తోనే తయారు చేస్తారు. క్వాలిటీ మాత్రం జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. LED ఇండికేషన్ కూడా కనిపిస్తూ ఉంటుంది రెండింటి మీద. ఇవి ఇలా చేతిలో మనకి ఇలా స్లైడ్ అవుతున్నట్టుంటే లోపలికి ఉంటాయి అనమాట. ప్రొజెక్టర్ స్టైల్లో ఉంటాయి ఇవి. లుక్ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. ఇంతకుముందు మనం చూసిన యాపిల్ ఎయిర్పాడ్స్ లాంటి డిజైన్తో ఉంటాయి, కానీ అంత క్వాలిటీ కాదు, జస్ట్ అబోవ్ యావరేజ్గానే ఉంటాయి అనమాట ఇవి. అండ్ కమింగ్ టు ద ఆడియో క్వాలిటీ, దీంతో నేను చాలా వరకు సాంగ్స్ అయితే విన్నాను. సో దీంట్లో వీళ్ళు బేస్ అనేది కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పారు, కానీ నాకైతే బేస్ అంత గొప్పగా అనిపించలేదు, జస్ట్ అబోవ్ యావరేజ్గానే ఉంది. సో కొంచెం ట్రెబుల్ అనేది ఎక్కువగా ఉంటుంది, బేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. మీరు అబోవ్ 50-60% పైకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం డిస్టార్షన్, నాయిస్ లాంటిది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆడియోకి ఒక 5 points అనుకుంటే నేను 3 ఇస్తాను. అంత బెటర్గా అంటే ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఇది కొంచెం తక్కువగానే ఉందని చెప్పాలి. ఆడియో క్వాలిటీ మాత్రం ట్రెబుల్ ఎక్కువగా ఉంది, బేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది. అండ్ కమింగ్ టు ద ఆడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు మాత్రం ఓకే, బాగానే ఉంది, మంచిగానే అనిపిస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు 50 milliseconds లో లేటెన్సీ మెన్షన్ చేశారు. అది కూడా జస్ట్ అబోవ్ యావరేజ్గానే అనిపించింది. అండ్ బ్యాటరీ లైఫ్ అయితే కొంచెం బాగానే ఉంది. బ్యాటరీ చాలా ఎక్కువసేపు వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ వీళ్ళు 25 hours పాటు బ్యాటరీ లైఫ్ని క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇవి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. ఆడియో కొంచెం బెటర్గా ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుండేదేమో. అండ్ ఇవి క్వాలిటీ కూడా జస్ట్ ఏదో ఒక చైనా మేడ్ ప్లాస్టిక్ లాగా పల్చగా ఉన్నాయి, కానీ బిల్డ్ క్వాలిటీ మాత్రం జస్ట్ యావరేజ్ అని మాత్రమే చెప్పగలమాట. ఇంకో కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటే సూపర్గా ఉండేదేమో. అండ్ మళ్ళీ ఇవి మీకు 1300 రూపాయల బడ్జెట్లో అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే జస్ట్ దీనికి ఓవరాల్గా 5 అనుకుంటే దీనికి నేను 3 ఇస్తాను మొత్తం కలిపి కూడా. సో కొంచెం నేను అంత గొప్పగా ఏమైనా దీంతో ఎక్స్పీరియన్స్ చేశాను మాత్రం చెప్పలేను అనమాట. సో ఇది DEFY Gravity Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.